ఇప్పుడు మీకు ఒక కాంట్రవర్షియల్ బ్యూటీని పరిచయం చేస్తాను. ఆమెకు బూతు మాటలన్నా హార్ట్ ఫోజులన్నా మహా ఇష్టం. ఆమె పేరే ఒక సెన్సేషన్. ఆమె చేసే పనులు తెలియాలంటే ట్విట్టర్లో పూనముని ఫాలో అయితే చాలు. మొత్తం మనకి రోజుకో ఏ సర్టిఫికెట్ మలయాళ సినిమా చూపిస్తుంది. ఆ ఇండియన్ షకీలా ఏముంటుందో మీరే చూడండి. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పూనం, పూనం పువ్వా. హాయ్ పూనం, వాట్ ఆర్ యూ డూయింగ్ బేబే? నథింగ్ పోసాని డార్లింగ్, జస్ట్ ఇప్పుడే ట్విట్టర్ లో హాట్ ఫోటో పెట్టాను, ఇదిగో నీకోసమే. బేబీ, ట్విట్టర్లో ఎప్పుడు బూతు ఫోటోలు పెడతావు ఎందుకు? తప్పు కదా. నువ్వు కూడా అలా అంటావేంటి పోసాని? నాకు పాపులారిటీ తెచ్చిందే ట్విట్టర్. అందులో నాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో నీకు తెలిసినట్లు లేదు. అమ్మా, అందులో ఉన్న వాళ్ళంతా నీ హాట్ ఫోటోల కోసం, నీ వీడియోల కోసం ఉన్నారు, అది నాకు బాగా తెలుసు. ఏయ్ దొంగ, నువ్వు కూడా నన్ను ఫాలో అవుతున్నావు కదా? లేకుంటే నా హిస్టరీ మొత్తం నీకు ఎలా తెలిసింది? ట్విట్టర్లో ఆ సినిమా చూపించే ఏకైక బ్యూటీ నువ్వే, అందుకే అడిగా. దీని పెద్ద లాజిక్ ఎక్కర్లా. నా లాంటి బ్యూటీ క్వీన్ మీలాంటి ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తుంది. నాకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? ఎందుకు తెలియదు రాజా, నువ్వు ట్విట్టర్లో అకౌంట్ తెరిచిందే యూత్ అకౌంట్ క్లోజ్ చేయడానికి. మరి నువ్వు కూడా యూతా? నన్ను ఫాలో అవుతున్నావు ఏంటి బేబే యూత్ యూత్ అంటున్నావు? నేను యూత్ నుండే ఇక్కడికి వచ్చా. నువ్వు ఎప్పుడు ఇలాగే ఫ్రిడ్జ్ లో పెట్టిన యాపిల్ పుండిలో ఉంటావు అనుకున్నావా? మడతలు పడవా? పోసాని డార్లింగ్ కు కోపం వచ్చినట్లుంది. ఏదో సరదా కన్నాను. నేను కూడా సరదాగా అన్నాను బేబీ, ఫీల్ అయ్యావా? నువ్వు అంటే నేనెందుకు ఫీల్ అవుతాను? నువ్వు మెంటల్ కృష్ణవైనా కృష్ణుడిలోని చతురత ఉంది. ఏంటో నీ అభిమానం. నన్ను అర్థం చేసుకున్న ఏకైక బ్యూటీ నువ్వే. కత్రినా, దీపిక, సనీ లియోన్ వీళ్ళంతా వచ్చారు, కానీ పెద్దగా లాభం లేదు. నువ్వు మాత్రం సూపర్. నైస్ వెదర్లో ఐస్ క్రీమ్ తిన్నంత సమ్మగా ఉంది. అబ్బా, ప్రాసతో చంపేశావు పోసాని. ఏది అబ్బా? మరోసారి అనువా? అబ్బా, ప్రాసతో చంపేశావు పోసాని. నువ్వు ఇలానే అంటుంటే ఎడారిలో గోదావరి ఈదినంత వెచ్చగా ఉంది బేబీ. నాకు అన్నం లేకున్నా నీ అందం చూస్తూ చచ్చిపోవాలనిపిస్తుంది. మరి ఎడారిలో గోదావరి ఏంటమ్మా? నేనంటే నీకు అంత ఇష్టమా? రాజా, నీలాంటి బ్యూటీ మార్స్కు వెళ్ళినా సరే మంగళ్యాల మీద వచ్చి మంగిలే ధారణ చేయాలనిపిస్తుంది, కానీ చెయ్యను కాక చెయ్యను. ఏంటి ఇప్పుడే పొగిడి అప్పుడే పడేస్తావు? అందుకే నిన్ను మెంటల్ కృష్ణ అన్నారు. రాజా, కలర్ బాగుందని ఒంటి పూసుకుంటామా? ఇది అంతే. నాలాంటి అకౌంట్ గాళ్ళు నీకు లక్షల మంది ఉన్నారు. అమ్మా, నన్ను ఒక్కడనే వదిలేయి, నన్ను బకరాన్ చేయమాకు. నన్ను చూడటమే కాని పెళ్లి చేసుకోనంటావా? మరి సినిమాల సంగతో? మొన్న సినిమా చేసావు కదా, ఎంత అందం ఆరబోసినా బాక్స్ ఆఫీస్ దగ్గర చిల్లర రాలేదంట కదా. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుందని నేను కూడా అనుకున్నాను. అందుకే కొత్త కాన్సెప్ట్ కి ఓకే చెప్పా. ఏయ్, నా దగ్గర 4 కోళ్లు కథ ఉంది, చేస్తావా? కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. ఏం కోళ్ళు పోసాని? తినే కోళ్ళ, మంచం కోళ్ళ? చిచి, నీ ముంబై కరెక్ట్, అక్కడే చావు. సారీ, ఉండు, వెళ్ళిరా. కోళ్ళంటే ఎక్కడికో వెళ్ళిపోతాయా బాబు? కోళ్ళంటే చాలు మంచం కూడా వెళ్ళిపోయింది. ఏ హ్యాబిట్ రా బాబు? నేను హర్ట్ అయ్యాను పోసాని. అట్టు లేదు, పెసరట్టు లేదు, మినపట్టు లేదు. వెళ్ళిరా అమ్మా, పో.